జై గురుదత్త అండి. నా పేరు కనకాచారి. నేను ఈ దత్తాత్రేయ మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్వేషిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా నేను గురగమూడికి వచ్చాను. ఈ గురగమూడిలో ఒక దత్తాత్రేయ స్వామి ఉన్నారని ఒకరి ద్వారా తెలిసింది. బివి రమణ గారు నాకు ఒంగోలులో పరిచయం అయ్యారు. వారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నేను అనుకున్న నీరు చూసిన 500 క్షేత్రాలలో పెద్దది 18 ఫీట్ల ఎత్తు ఉన్నటువంటి ఒక దత్తాత్రేయ స్వామి సేలంలో ఉన్నాడు. విద్యాపట్టి అనే సేలంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండోది సెలయేరు మద్రాసులో సెలయేరు ఉంది. అక్కడ 7 ఫీట్ల దత్తాత్రేయుడు ఉన్నాడు. ఇది మూడోది 6.5 ఫీట్ల దత్తాత్రేయుడు ఉన్నటువంటి గంభీరంగా 3 ఫీట్ల గద్దె మీద ఒక 4 ఫీట్ల వెలుగుతోటి గద్దె మీద ఆసీనులై కూర్చొని తూర్పు దిశగా దర్శనమిస్తాను. చాలా గంభీరంగా ఉన్నది. 24 గంటల దీపారాధన జరుగుతుంటుంది. ఇక్కడ చింతకాయల వెంకట సుబ్బయ్య గారు అనే మహాభక్తుడు ఉండేది. ఆయన దత్తోపాసకుడు. వారు ఈ ప్రతిష్ట చేసి వెళ్ళారు. వారు 11 విగ్రహాలు పెట్టాలనుకున్నారు. కానీ 6 విగ్రహాలు పెట్టేళ్ళు అనుకోకుండా అకస్మాత్తుగా వారి శరీరం చాలించడం జరిగింది. ఇది 2017లో ఈ క్షేత్రం ఏర్పడింది. ఇది రౌండ్గా ప్రదక్షిణ చేసే వీలుగా ఉన్నది. తర్వాత వారి యొక్క సతీమణి సుగుణమ్మ గారు వీరి దీపారాధన పూజలు పునస్కారం చేస్తున్నారు. ఆరాధన రోజులు చాలా చక్కగా భక్తులు చాలామంది వచ్చి చేస్తారు. భోజనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే వారు వెంకటేశ్వర యొక్క విగ్రహం ప్రతిష్ట చేశారు. ఆ విగ్రహం కూడా మామూలుగా కాదండి. దాదాపు 4 ఫీట్ల విగ్రహం ఉన్నది. 2.5 ఫీట్ల గద్దె మీద పెట్టున్నది. ఆ తర్వాత రెండోది ఏమిటంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఇక మూడోది శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఇక నెక్స్ట్ మాణిక్య ప్రభు మహారాజు మాణిక్య ప్రభు వారి యొక్క విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది. ఇకపోతే విఘ్నేశ్వరుడు, మనకు విఘ్నేశ్వరుడు ఎక్కడ కానీ ఉంటారు. వారు మనకు ఇందులోకి ఈ మందిరంలోకి ప్రవేశించగానే ఎడమ చేయి వైపున్నాడు. సాయిబాబా విగ్రహం కూడా ప్రతిష్ట జరగాలండి. సాయిబాబా విగ్రహం ప్రతిష్ట జరగాలి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారి విగ్రహం కూడా ప్రతిష్ట జరగాలి. రెండవది శ్రీ కాశీనాయన విగ్రహం కూడా ప్రతిష్ట జరగాలి. తర్వాత శ్రీ నాంపల్లి బాబా గారి యొక్క విగ్రహ ప్రతిష్ట కూడా జరగాలి. శ్రీ చీరాల స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట కూడా జరగాలి. అంటే ఈ 5 విగ్రహాలు రావాల్సి ఉన్నది. ఎవరైనా దాతలు, దత్తోపాసకులు కానీ, భక్తులు కానీ, సాధకులు కానీ, ఆధ్యాత్మిక చింతనాపరులు ఎవరైనా ముందుకొచ్చి ఈ పుణ్యాన్ని కట్టుకోండి. వారికి మధ్యలో వారు వెళ్ళడం వల్ల ఆర్థిక సమస్యలతోటి ఈ మిగతా 5 విగ్రహాల ప్రతిష్టాపన జరగలేదు. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి ఈ విగ్రహాలను కూడా పూర్తి చేయాలని వారు పేర్లు కూడా డిసైడ్ చేసి అందులో బోర్డులు పెట్టి వెళ్ళారు. ఆ విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేస్తే ఆ పుణ్యం కట్టుకోవాలి. శాశ్వతమైనటువంటి ఒక ధార్మిక కార్యక్రమం చేసి మీరు పుణ్యం కట్టుకోవాలని చెబుతున్నా. వారి యొక్క ధర్మపత్ని సుగుణమ్మ గారు ఇక్కడనే ఉన్నారు. వారు కూడా సహాయ సహకారాలు అందించమని చెప్తా ఉన్నారు. పూజలు చేస్తున్నారు. అమ్మ 1 నిమిషం చెప్పేదన్నా చెప్తే చెప్పు. స్వామి, మీరు ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి స్వామి. విగ్రహాలకి, అన్నదానానికి, ఏదైనా స్వామి. వారు ఏమంటున్నారంటే మీరు ఎవరన్నా సహాయం చేసి పుణ్యం కట్టుకోండి అంటున్నారు. వారు మాట్లాడలేరు కానీ పని చేస్తారు. 24 గంటలు దీపం వెలిగిస్తూ ఉన్నది. నైవేద్యం ఏర్పాటు చేస్తున్నది. అన్ని విగ్రహాలకు నైవేద్యం పెడుతున్నది. తర్వాత ఉదయం సాయంత్రం ఈ హారతి ఇవ్వడం. వచ్చిన వాళ్ళకు మనకు టైమింగ్ అంటే ఏం లేదండి. వీరు ఉండేది కూడా పక్కనే ఉంటారు. చిన్న ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఉంటారు. ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఓపెన్గా చూపిస్తూ ఉన్నది. ప్రతి గురువారం రోజు కూడా సత్సంగంలో జరుగుతుందట. అంత భక్తులు రావాలంటారు. కాబట్టి గురగమూడి వెంకయ్య స్వామి మహావతార పురుషుడు. వారి దగ్గరికి వచ్చినప్పుడు బై మీరు కూడా ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అండి. నడిచి రావచ్చు. ఇక్కడికి ఫర్లాంగ్ కూడా లేదు. అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు అడిగినా కూడా చెప్తారు. దత్త మందిరం అంటే శ్రీ దత్త దర్బార్ అని రాసింది దీని పేరు. అడిగి చెప్పి ఇక్కడికి వచ్చి ఇది కూడా దర్శనం చేసుకొని పోండి. తర్వాత ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి వారికి ఇంతో అంతో
ఇలో పొలవో మీరు ఆర్థిక సాయం అందిస్తే మిగతా విగ్రహాల పని కార్యక్రమం కూడా ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని భావిస్తున్నా. మరొకసారి మీరు చూడండి, మీరు చాలామంది రాలేరు, ఇక్కడికి చూడండి 600 ఫీట్లు దత్తాత్రేయ స్వామి ఇంత పెద్ద చూడాలి. దీనికి దత్తాత్రేయ మెడలు కూడా 3.5 ఫీట్లు ఉంటుందండి. మెడలుకే ఎత్తు 6.5 ఫీట్లు ఉన్నది. కింద పెడస్టల్ అంటే గద్దె ఎత్తుందంటే 4.5 ఫీట్ల వెడల్పున్నది, 2.5 ఫీట్ల వెడల్పు, పొడవు 4.5 ఫీట్లతో బేస్ ఏర్పాటు చేసిండు. బ్రహ్మాండ గంభీరంగా కనబడతా ఉన్నాడు దత్తాత్రేయ స్వామి. ఇది మీరు తప్పకుండా చూడవలసిన కోరిక. తర్వాత నేను రాబోయే గ్రంథంలో ఇంకా పూర్తి వివరాలు రాస్తా, మంచి కలర్ ఫొటోస్ కింద వేస్తా, అవన్నీ కూడా చేస్తా. వాళ్ళ అమ్మాయి భారతి అని ఉన్నారు, వారు కూడా ఇందాక మాట్లాడారు. తర్వాత పోతే ఇదే వాళ్ళు కూడా కూడుకున్నది ఇదే ఆ యొక్క వారి గారికి ఒక కుమారుడు ఒక కూతురు, వాళ్ళు కూడా ఈ భక్తి పరంగా ఉన్నారు. ఈ కార్యక్రమం మా తండ్రి గారు మా నాన్నగారు ఏదైతే సంకల్పం చేసిందో అది పూర్తి చేయాలి అని చెప్పే తపన వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి ఇదంతా మనందరం కలిసి ఏదో ఉన్న భక్తులకు కొంత ఇనం పదవి ఇచ్చేసి వారిని ఆదుకొని ఈ కార్యక్రమం వారు సంకల్పించే కార్యక్రమం పూర్తి చేయాలని అనుకుంటున్నాను. వారి యొక్క మిత్రుడు అంటే ఎవరికైనా వారిని కలిసినటువంటి మిత్రుడు బివి రమణ గారు, వీరు నెల్లూరులో ఉంటారు. అయితే వారికి పరిచయం, వారి గురించి వీరికి 2 మాటలు వీరు కూడా చెప్తారు. నా పేరు పి వెంకటరమణయ్య, రిటైర్డ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, జైల్స్ డిపార్ట్మెంట్. నేను చిన్ననాటి నుంచి కూడా ఈ యొక్క స్వామి దత్తస్వామి వెంకయ్య స్వామి వాళ్ళ దగ్గరకు నా 20 ఏళ్ల వయసు నుంచి వస్తున్నప్పుడు శ్రీ చింతకాయల వెంకట సుబ్బయ్య గారు నాకు ఆయన స్నేహితుడిగా ఉండేవారు. నేను ఉద్యోగరీత్యా వివిధ దూరాల్లో పనిచేసినందువల్ల వారు కాలమైన సమయంలో నాకు తెలియక నేను రాలేదు. ఇప్పుడు వారు శ్రీ దత్త దర్బార్ అనేటటువంటి మందిరాన్ని చాలా చక్కగా నిర్మించారు. అందులో విఘ్నేశ్వరుడు, తర్వాత శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ గారు, శ్రీ అక్కల్కోట్ మహారాజ్ స్వామి సమర్థ గారు, తర్వాత శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారు, శ్రీపాద శ్రీవల్లభులు గారు, అలాగే 6.5 అడుగుల దత్తస్వామిని మరియు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి గొలగమూడి వారిని మరియు ఇక్కడ శ్రీ చీరాల స్వామి వారిని ప్రతిష్ఠించాలి. అలాగే షిరిడి సాయినాథుల వారిని ప్రతిష్ఠించాలి. అలాగే శ్రీ నాంపల్లి బాబా గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి. అలాగే శ్రీ కాశీనాయన వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి. అలాగే సద్గురు మా గురుదేవులు శ్రీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగాలి. కొంత ధన వీటి వల్ల అవి ఆగి ఉన్నాయి. తొందరలో మీ యొక్క సహాయ సహకారాలతో ఈ విగ్రహాలన్నీ కూడా పూర్తయి అందరు భక్తులు కూడా గొలగమూడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ దత్తక్షేత్రాన్ని గొలగమూడిలో ఈ దత్తక్షేత్రాన్ని సందర్శించి మీరందరూ కూడా తరించాలని నా యొక్క హృదయపూర్వకంగా మనవి.